మరి కళ్ళల్లో సీసం గోలి పెట్టి సూర్యుని కిరణాలను నింపితే కాకి కళ్ళల్లో మాత్రం సూర్యుని కిరణాలు చెప్పు అని పెడతాను. ఈ కాకిని చేసాం మరి ఈ కాకిని కొట్టబోయి 10 మంది ఎక్కంటారు రా అంతే 10 మంది వెళ్తే 10 మంది బరాండి షాప్ చేసుకోవాలని 10 మందికి వెళ్తే మనకు పని ఎక్కువ దొరుకుతుంది. 10 మంది బరాండి షాప్ అంటారు. ఊరికి 5 మొక్క పడవాడు బాగా తాగితే వానికి రాత తెలియదు, పక్క పోనానికి రాత తెలియదు. వాడిని రాగానే వాడు మంది తాగుతుంది. పాలు పట్ట వాడికి వస్తాయి, పాలు పట్ట వాడికి వస్తుంది. కానీ అల్లే ఒక అట్టడి వారు కాబట్టి ఎందుకు ఎవరు చూడరు అలా చూడరు. కాబట్టి ఎక్కడ చూస్తారంటే ఇరికేనా రాజు చక్రవర్తి రాజు కలిసి కొత్తగా వెళ్తాడు. చిన్నలు పెద్దలు కాపులు కరణాల కమ్మందులు అద్దవాళ్ళు అవతల తెలుగు వాళ్ళు కమల వాళ్ళు చాలా శాఖలు మంగళ పులార 18 జనాల మంది రాజు దగ్గర అంత మంది చూస్తే అందులో 10 మంది అన్న ముచ్చడం పడరా ఎవడు చేసారా ఇలాంటివి మాత్రం అటువంటి కాకిని నేను చేయించుకోవాలని మనకు పని చెప్తాడు. సరే పోరాని కాకిని పట్టుకోని మరి శివలింగు తన కత్తిరి పెట్టి వెళ్ళిపోతామా అని కచ్చీరు వేడికైనా రామో రామ రామ రామో రామ రామో కత్తిరికడ లేకపోయినా ఎవరు లేనప్పుడు కనుక రాజు సింహాసనం ఎదురుగా కంటవాళ్ళు కూడా కాకిని పెట్టి ఇలా కచేరికి రాగొస్తాడు మరి ఎవరెవరో మాత్రం ఈ కాకిని చెప్పా ఎవరు చేశారు 10 మంది మనం పని చెప్తే మనకి ఇంత కూలి దొరికితే పొట్టగలుగుతాం అని 2 పిల్లలు పోయి ఇంటికాడ అన్నారా వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది. తెల్లారిపోయి గంధర్వ చక్రవర్తి తల్లి చేత తానం చేసి అన్న భోజనం సత్కరించి తల్లిదండ్రులు రాదుల కాళ్ళకు దండం పెట్టి నేను కచేరి పోతాను కన్నుల దీవెన ఎల్లకాలం ఉండాలి కానీ చక్రవర్తిని జాగదోలితే రాదు వెనక ప్రజలు రావచ్చు నడుగుల తుప్ప కొట్టు కావడం అందరూ రాజు రాజు కచ్చేరి వేడికి ఎప్పుడు వచ్చాను రాజు ఎప్పుడు పుడుతుంది
అంటాం. రాజు కళ్ళల్లో చెక్కు చెక్కు అని రామ 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 రాజు కళ్ళల్లో చెక్కు చెక్కు అని పెడతాడు కళ్ళని కళ్ళ లేదా మెత్తాను అయ్యా కళ్ళు కానీ అయ్యా అటు వచ్చేవారు కాదు ఏడో కానీ అయ్యా అది కాకి అరే గుడ్డు పెద్ద ఉండేది కాకి కనుకుంటురా అరే కాకయ్యా అరే అది ఆడు ఉంటే నేను మీతోడు మాట్లాడలేను ఆ గోడ వీరికెళ్ళా కాకి లేబర్రా అయ్యా కాకి గూడు లేదు అరే దాని గుండె కొట్టి గుండె కొట్టి నాకు అటు చూడత్తలేదు రమణ 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 కాకి పట్టబట్టింది కొత్త కొడితే గుడ్డ చూసుకొట్టిన వారి అనుకుంటా అది కొడతా రమణ రమణ అరే కాకి రమణ రమణ రామ రామ కాకి ఓయ్యా అది కొడతాడు లేస్తాడు లేస్తాడయ్యా లేస్తాడు ప్రాణం కాక బొమ్మ కాకి అంటే వారి రమణ రమణ రామ కాకిలో ఎదురు కష్టం ఉండదు లేదంటే అది ఏం ద్వారా దాన్ని చెప్తాది అది అదే రమణ రమణ రమ రామ కాకిలో ఎదురు కట్టినాడు కాకి పట్టుకోని రమణ రమణ రమ వాళ్ళు కాకి ఎత్తుకోవాలి మోపిలా కాదు అయ్యా అబ్బాయి కాగే కుమరాలు ఎత్తారయ్యా కుమరాల వీళ్ళు ఎత్తరాదు మంగళాలు ఎరకలోళ్ళు ఎరకలోళ్ళు కానీ ఇలాంటి వీళ్ళు చెప్తారంటే పని ఎవరు చెప్తారు సన్న పని చేసే వాళ్ళు వంట కమరలు ఏమో వడ్లలో కమ్మరలు ఇస్తే విచిత్రమైన బొమ్మలు చేసిన వాడి వాడు వాడు రమ్మని వానికి గుమ్మడిగా బంగారు ఇత్తనాన్ని చెప్పినాడు చక్రవర్తి మరి కాకి చేసినట్ట మరి కచ్చిత్కారం పెట్టిరట మరి చేసిన వారికి గుమ్మడికి ఎంత బంగారం ఇస్తానంటే ఆశగా అయ్యా మేం చేసినట్ట మేము చేసినామంట ఏం చేసినట్టు ఏం చేసినట్టు కాదు రాజు దగ్గర రానంటే వద్దలు కమ్మరుల్లా ఆడికి వచ్చినాక పూజలు పెట్టిన వారి ఈ కాకిని చేసారు అంత ముట్టుకున్నది ఏం చేసినట్టే నేను చేసినట్టు మరి దీనికి ఆయుసు పోయిర్రా
దీనికి ఆయుసు పోయిరు అన్నట్టు మరి ఇది చేసుకోవాలి అంటే ఎందుకని ఆయుసు పోయేస్తుందా దీని దగ్గర ఏమున్నది అసలు చేసిన వాళ్ళు అడిగి ఉన్నారు ఈ ఉత్తరాజ కొడుకు బంగారానికి ఆశపడ్డారు మాకురా అంటే మాకురా అంటే చక్రవర్తి రాజు అప్పుడు అడిగి ఏమో వాళ్ళ కమ్మరు అందుకొని పెడి దెబ్బలు కొడతారు పెడి దెబ్బలు కొడతాంటే వాళ్ళ కమ్మరాలు కానాడు ఒలపోతా ఉన్నారు ఎక్కడ పోతున్నాం నీ కళ్ళు మండిపోయి నీ పాపలో నీ గుడ్డు కూలరా వారి మమ్మల్ని దెబ్బలు కొట్టబెట్టరా దెబ్బలు కొడతారు ఒలపోతారు వాళ్ళు ఎవరు వాళ్ళ కమ్మరు వీళ్ళితో చెప్పర్రా మంగపొల మంది మేము ఒడ్డి నాటాల తోలి ఎర్రగా సీకులు కలిసి ముత్తర్లు వస్తారు రావాలకు వాళ్ళు గాజు తలుచుకుంటా గాజు గమ్మం అన్నారు తలుచుకుంటా దెబ్బల కొదవా ఎర్రగా సీకులు కాల్చి ముత్తుతా అంటే చూడు మరి ఓ అంటారు అప్పుడు వర్ల కమ్మరు మరి వీళ్ళు ఇక్కడ ఉన్నారా మరి ఆ పిల్లలు ఇంటికాడ ఉన్నారు మరి అడవిలో అప్పుడు వాళ్ళు గుడ్ల కాసి బండ కాసిన వాళ్ళు ఇంటికి వచ్చారు మరి ఇంటికాడ ఒక్క పెద్ద మనిషి కనబడుతుంది మరి అసలు పిల్లలు అడిగారు బిడ్డ మన కులబాంతులు కనబడతలేదు ఎటువేరు అంటే ఎవరో కాకిని చేసి గోడ మరి కంట కూడా ఎత్తిందట కచ్చిరి కాడ పెట్టిందట మరి చక్రవర్తి రాదు ఉమ్మడికి అంత బంగారం ఇస్తాడంటే పెయిన్ కానీ మనలో రాలేదు అన్న మరి బందికల్ల తోలి పెడి దెబ్బలు కొడతాడు సీకులు ఎర్ర కాల్చి మరి ముద్దరు ఉత్తుతారా అంటే అన్నా తప్పు చేసిన వల్ల మనమున్నాం దెబ్బలు కొడతాడట ఓదవరం ఆ కాకిరి చేసింది మేము అంటే మా కులబంధులందరూ విడిచిపెట్టవయ్యా అరే మరి ఆ కాయసి పోతారా పోతేనే సరే లేకపోతే మీ ప్రాణాలు తీస్తారా అన్నారు చక్రవర్తి అయ్యా మా ప్రాణం తీసినప్పుడు లేదు కానీ బట్టి మా కులబంధులు ఎప్పుడు బాధపడతారు విడిచిపెట్టవయ్య అంటే వాళ్ళ కులబంధులు విడిచిపెడితే ఊరిలో వాళ్ళ కుక్కలెత్తలు వేసి దులుపుకుంటూ గత వరకు ఓసిదాకా మిమ్మల్ని విడిచిపెట్టారు వాళ్ళు అంత మందిని ఎన్ని దెబ్బలు కొట్టినా దెబ్బలు కొడతారు వాళ్ళకి వేసిన ముద్దర్లను అయినా బాధపడవయ్యా అర్థం అన్నారు ఆనాడు వద్ద ఎల్ల పోదు కమ్మరి శివలింగ చూస్తున్నామని అయినా మరో యోగముళ్ళు అనగడి ఏమదోడు గడివిలో మనగడి నేర్పిన మంత్రం మంత్రం మర్చిపోయిన వాళ్ళకి అది కత్తలేదయ్యా చక్రవర్తి రాజు అనగడి ఒకరు చేర్చుకొని కూర్చొని ఉన్నాడు వారి ఐసు వద్దనన్నారు ఎందుకు వత్తలేరు రావని మొక్కలు చూసుకుంటూ వలపోతున్నారు అట్లా ఎల్లం పోతు కమ్మరి శివలింగం అని కానీ ఏమో కంటి పుట్టడు కన్నీళ్ళు తీస్తారు మంత్రం పాడువాడా మంత్రం మీద మన్ను అయ్యా మంత్రం నేర్చుకున్నాడు ఎవడే సుఖపడ్డాడు ఇలా లోకం మీద మంత్రం నేర్చుకున్నాడు ఇల్లు సప్తనాశనం లేదు పిల్లలు కాకపోతే అని కానీ ఏమో చూడు కొడుకులు కొట్టింది కొడుకులు కాకపోతే బిడ్డలు కొట్టింది ఎవడేమో సుఖపల్లి ఏదో అని ఇల్లు అనగానే ఏమో సప్తనాశనం సావడు కొత్తమైపోయింది ఎక్కడ పోతురయ్యా యోగమున్నారా మమ్మల్ని అనగానే ఏమో అడవి లోపల అనగానే ఏమో గుడ్ల బర్ర కాసుకొని బతకటోళ్ళకు మాకు మాత్రం నేర్పోతురా పాడువాడా మీ మంత్రం మీద మన్ను పోయా మీరు ఏ బట్టి మా సాగుకు వచ్చిందా పోతే ఉన్నారు కానీ అది ఏడ్చి అనగానే ఏమి ఎట్ట పడ్డారు వాళ్ళు ఆనాడు వాళ్ళకు అనగానే ఏమో చూడు మరి యోగములు నేర్పిన మంత్రం వారికి వచ్చింది ఆనాడు అనగానే ఏమో చూడు యోగములు నేర్పిన మంత్రం ఎప్పుడు అది వచ్చిందో ఆనాడు పడిపియేసి పడిపియేస్తామనగానే ఏమో కానీ ఆడు కాకి అనగానే ఏమో చూడు గొంతులో అని ఐసురండి రెప్పలు రెప్పాలు
చక్రవర్తి రాదు పోతే ఒక్క చిన్న వాళ్ళు ఉన్నారు ఈ లోనకింత విద్యుత్ కొడుకులారా మరి కొడుక ఈ పక్షి వేసి ఎత్తాం నీటికెళ్ళి పోతున్నాం అట్లా నీటికెళ్ళి పోయేది నాకు ఒక్క గుర్రాలు వేయమన్నాడయ్యా మనం ఆ చక్రవర్తి రాదు అయ్యా చక్రవర్తి రాజనే గుర్రాలు ఎత్తాం కానీ గుర్రానికి కొన్ని సీజులు పడతాయో అన్నారు మరి కొడుకులారు ఏమి కావాలి రాని ఎండు ఉన్నది బంగారం ఉన్నది ధనం ఉన్నది దాన్ని ఉన్నది భూములు ఉన్నది జాగలు ఉన్నాయి నాకు కోట్లాది ఆస్తుంది లక్షలాది డబ్బున్నది వారి తింటే ఒడవని ధనదానం నా వయ్య రాలు సంపాదించరు ఏమి కావాలో చెప్పుర్రా కొడుకులారా నేను అనగని ఏమో క్షణంలోనే చెప్పిస్తానని చక్రవర్తి మహారాజు అయ్యా మేము కోరేది మరి గుర్రం మీదికెళ్ళి పోయే గుర్రం కావాలంటే అయ్యా 3 పుట్ల ఉప్పు 4 పుట్ల చెక్క అవి మరి 7 పుట్ల వరకు ఏం లక్క కావాలి లక్కతోటి ఉక్కతోటి ఉప్పుతోటి చెక్కతోటి గుర్రాలు చేస్తాం అన్నారు వాళ్ళు చెరవు లోపల మనగడి ఏమర్రా అంటే అప్పుడు వాళ్ళకి అప్ప చెప్తే అయ్యా మీరు ఇక్కడ ఏం గొడ్డను బర్రను కాచుకుంటాడు లోను చేస్తామన్నారు వాళ్ళు లక్కతోటి లక్కతోటి గానాలు చూడవాలి గుర్రాన్ని గుర్రం కడుపు లోపల గానాడు అనగని ఏమదుడు అగో కారణం బాధని గుర్రం కడుపులో నుంచి గుర్రాన్ని ఎత్తుకొని చక్రవర్తి ఎదిగాడు చక్రవర్తి ఎదిగాడు గుర్రాన్ని పట్టుకోని చక్రవర్తి రాజు దగ్గరికి వచ్చారు అయ్యా ఇదిగో గుర్రం అని ఏమదుడు నా వాక్యలతో చేసిన గుర్రం మరి గుర్రాన్ని చేసిన వారి గుర్రం నడిపే విధానం అందుకే గేర్లుంటే గుర్రానికి అన్ని దిశలు ఉంటాయి అయ్యా బండిస్తే వారు ఎదురుకుతాడు కొడుకో నడిపి చూడాలి చక్రవర్తి రాజు వరకు చూడడం మరి మధ్య కబరి వాళ్ళ వరకు చూసినవా నాయన్నా మరి అదిగో గుర్రం ఎక్కిరు అయ్యా అని ఊరుతుంటే ఎరుగు వచ్చిరు కానీ అది చూడవమ్మా చుట్టూ తిరిగి మళ్ళా కత్తీరు 150 అయ్యా ఈ గుర్రాన్ని ఇక మాత్రం నీకు ఇష్టమా కుమ్మడి కాంత బంగారం కుమ్మడికి అంత బంగారం ఎత్తగాని ఈ గుర్రము నా వద్ద ఎన్ని రోజులు ఉంటుందిరా కాలం అంటే నువ్వు కాపాడుకున్న తీరుంటుందా నేను కాపాడుకున్నట్టు ఉంటది పండుగోనే వారికి వీనికి ఇష్టవరకు తడకదరక చేశాడు వారే కాపాడుకున్న తీరు ఉంటాయి ఇది మాత్రం 3 నిప్పాలు ఉన్నాయి ఈ గుర్రం అగ్గి కోరువది నిప్పు మరి మాత్రం ఆడదారి కాలు తుమ్ము కోరువది మరి అంటు కోరువది అంటు కోరువది ముంటు కోరువది అంటే బిడ్డ అగ్గి జోలంటే నేను చుట్టలాగటువంటి కాదు నాకు పెళ్లి కాలేదు ఆడదాని సోపతి అంతకు లేదు బిడ్డ మీరు చెప్పిన ప్రకారంగా 3 నిధులు కాపాడుకుంటే ఈ గురువు నా వద్ద ఎన్ని రోజులైన ఒక్క మాట బిడ్డ ఈ గుర్రం ఎత్తుకుని ఇగుల కొట్టుకులకు మధ్యలో ఒక మనములో 4 లోకాలు తిరిగి అల్లారు చూసి నేను వచ్చినాక మాత్రం
మీకు గుమ్మడికాయ అంత బంగారం ఇస్తా అది ఏడ్చుకొని మీకు ఎగబెట్టేటోని కాదు. 9 విషయాల గుర్రమయ్యా కాబట్టి ఎడమ విద్య తెస్తే కుడికి మారుతుంది, కుడి విద్య తెస్తే ఎడమ మారుతుంది, కింది విద్య దొక్కితే బీది పోతుంది, బీది మీద దొక్కితే కిందికి వస్తుంది. గుర్రాన్ని నడిపే విధానం ఇది. సరే పరమేశ్వర బిడ్డ అని కచేరి ముందు పెట్టుకున్నాడు ఆ గుర్రాన్ని. ఇద్దరి వద్ద కమ్మరోళ్ళ పిల్లగాళ్ళ తాగదోలి మరి గుర్రం వేసుకొని నేను ఇప్పుడు పోతా. అయ్యో నా కొడుకు రాడాయన, నా కొడుకు రాడాయన, నా తల్లి వెయ్యి కళ్ళతోటి ఎదురుస్తుంది. ఏ మనిషి పలారి ఊరికి పోతానా 4 రోజులు రానంటే అబ్బాయి తిన్నాని మనమే తినకుండా చెప్పకపోతే నా కొడుకు రాడాయన, కొడుకు రాడాయనని సగం తిండి అయితే సగం ఎదురైతే కళ్ళ వాళ్ళ తోడు చెప్పి 4 రాజ్యాలు చూసిరారు పోతాననుకున్నా. అల్లనే రాడి కొత్తగా నా తండ్రి రాజు ఏమన్నాడు, ఏ ఊళ్ళో ఏ రాజు ఎంత పరిపాలన చేస్తాడో, ఏ రాజు అన్యాయానికి బాధపడతాడు. అందుకేమో తిరగక చెడ్డాడు వాడేమో తిరుగుతా చెడ్డాడు. 4 రాజ్యాలు చూసేస్తే 4 రాజ్యాలల్లా ఏ రాజు ఎంత పరిపాలన చేస్తాడో 4 విధానాలు దొరుకుతాయి అనుకున్నా. పరగవనకు ఇద్దరు బంగారు మేడు లక్కంత ఇంటికి రాని వచ్చిండు చక్రవర్తి. మనిషి నేను ఎట్లున్నారు అనుకుంటారు బాగానే పొలం రందున్నది అయ్య కొడుకు అంత నేర్చి చేస్తే కొడుకేస్తాడు కాదు నేను అనుకుంటాను. కొడుకు కాదు మన ఎవరు పక్కన నీకు పొక్కల బొత్తల రోజు వెళ్తే కానీ ఎట్లా తెలియదా ఆయిల్ కొడుకు ఇంత తింటే మనిషి ఎలవకుంటుంటాడు. వీరికి పోత తెలుసు కానీ మీ ఎట్లా తెలియదు లజ కొడుకు. ఇక తాగి లజ కొడుకు పోతు తాగి లజ కొడుకు ఇంత కొట్టుకొని తినాలి ఎప్పుడు అంతే. తిన్నవాడు వాళ్ళకి అడ్డ కట్టుంటే ఎలవకుంటుంటాడు. ఎదురు రాదు మొత్తం మొఖం రాదు. లాక్డౌన్ లా మాత దొరకదు ముజ్జని పేరట ఆయన ముద్దులాడు కొనడు కాడ భక్తులు మేత దొరకదు. అయితే అదో దొడ్డున్నట్టు అయితే అందుకే అంటారు బిడ్డ అన్నలో కాడ మంది ఎక్కిస్తారు. అయితే నీ ఎత్తు కొడుక అవునమ్మా చెప్పు నీకు రావట్లేదు లేవా చెప్పులు అట్లా కాదురా నా ఎత్తు కొడుక గుర్తింపు అట్లా 9 నంబర్ కాబట్టి మరి ఇక కొడుకు ఒక్కగారు ఒక్క కొడుకు కొడుకు పెళ్లి ఎత్తామని అయ్యాలి రేపు దినాలు ఎత్తున్నాయి. బట్టలు బాగా పని చేస్తారు, అబ్బాయి కలిసి బదనా పని చేస్తారు. ఏ నింద రాకూడదు పొలగానికి ఇంత పెళ్లి ఎత్తే కోడలు వచ్చింది అనుకో. ఇక నేను ఇంత ఊడ్సుడు తప్పుతుంది, తల్లుడు తప్పుతుంది, పని తప్పుతుంది అన్నట్టు. ఏ కొడుకు రాత్రి వేళ వచ్చి మరి కొడుకు పెళ్లి ఎత్తామనుకో. ఇది
కాబట్టి బాచారు అయ్యా కత్తురు ఓ దేవుడా ఓ మొగాడు తెలలో ఉన్నారా నేను తీసుకుపోయి నాదేనా మరి కదా తీసుకుపోయి వాళ్ళు వచ్చిన సంవత్సరం చెయ్యి అటు కొడుతురాడు గుంజుడు అటు కొడుతుడి గుంజుడు ఇక మనిషి బత్త అడగిట్లా మరి ఇక్కడ గొడపదలు కొడక మందికి పెళ్లి చేస్తామని ఒక్కొక్క ముచ్చట మన కొడుకుతో చెప్పి అని పెళ్లి చేసుకోవడం కావాలి మన కొడుకుతో చెప్పాలి కొడుకులు పెళ్లి చేసుకోవాలరా ఇక మనం చాలా రోజులు బతికే మనం ఇచ్చింది ఇక్కడ ఏడ్స్ రాకినోడు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు ఇంకో బుడ్డగాయన వాడే పక్క ఉన్న కథ వేరే తోటి ఉన్న కథ వేరే ఇక లోకంతో అంతే కాబట్టి కొడుకు కొడుకు పెళ్లి చేద్దాం కొడుకున్నాడు కొడుకుగా చక్రవర్తి వస్తున్నాడు సత్య కొడుకును కళ్ళ రానా సిల్లి కొడుకు దున్నపోతులు ఆగుతాయి అందుకే పోరగాళ్ళు ఎవరు చూస్తారు 5 ఏళ్ళు కాగానే తీసుకుపోతారు హాస్పిటల్ వారిస్తారు కొడుకంటాడు అవును నాయన మీరే ముచ్చట మీరు మాట్లాడినట్టు ఒకటి ఏమో అనుకుంటారే ఏం ఎట్లా ఊరికిట్ట కడుకో ఒక మాట ఏదో నీకు పెళ్లి చేద్దాన్ని ఏదో ముచ్చే కదరా మా ఎత్తు కొడుకవేను కాబట్టి పెళ్లి చేద్దామని ఏది కొడుకాయో ఏం దొరకలేదు పెళ్లి చేద్దాం ఏంటయ్యా ఓ మనిషి ఏంటి ఓ మనిషి బతికిందే కానీ అట్లా కాదు పేద చెప్పి ఎట్లా మనిషి
అయితే అమ్మాయి సంవత్సరం పెళ్లి చేద్దామని అనుకుంటారు. అంటే ఇవాళ ఇంటి నుండి రేపు మంచి ఉండవచ్చు. మేము బతికున్న నాడు మా పాపం చేత 4 అత్యంతలు వేసి కొడుక నిన్ను ఇంట్లో చేస్తే మా కొడుకు పెళ్లి అయింది, మా బరువు దిగిందని నేను మాత్రం గంట వండి కనుక తిన్నా నిమ్మనే తెలుసుకున్నా నిమ్మనే రేపు చచ్చినా మీ ఆత్మ మాత్రం నిమ్మలపడు పెళ్లి చేద్దామని మీరు అనుకుంటారు. ఒక మాట బాపు అమ్మా నేను మాత్రం గంట వండి కనుక నేమి నవాకీళ్ళ గుర్రాన్ని వేయించుకోండి. మరి కిందికి వెళ్ళి పోయే గుర్రం కాదని మీదికి వెళ్ళిపోతుంది. అదో గుర్రాన్ని వేసుకొని ఈ యుగలోకం జగలోకం మధ్యలోకం మానవలోకం 4 లోకాలు తిరిగి నేను వచ్చినాక మీకు నచ్చిన పిల్లను నేను పెళ్ళాను